కృపలే కృపయే కృపయే నీమై ఉన్నాను నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే కృపయే కృపయే దేవుని స్తోత్రం. వెళ్ళినప్పుడు మనం సాధించుకోలేము. ఆయన కృప చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆయన కృప కొరకు మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో విధేయులుగా మనం నిలబడాలి. ఓకే, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఏం దినం చెప్పండి? ఫాదర్స్ డే కదా. ఫాదర్స్ డే అనగానే పొద్దున్న అందరూ స్టేటస్లో తెగ పెట్టారు. మదర్స్ డే అన్నా ఫాదర్స్ డే అన్నా బాగానే పెడతారు. మణిగారు ఆంటీ మాకు తెలియదు అనుకుంటున్నారు. మీ ఇద్దరికి ఏం తెలిసింది? మీరు ఫోన్లు చూస్తారా, స్టేటస్లు చూస్తారా? ఫాదర్స్ డే, మీ ఫాదర్స్ కూడా లేరు కదా, సరే వదిలేయండి. ఫాదర్స్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మా డాడీ ఏదో పెట్టుకున్నారండి, ప్రేమ కలిగిన డాడీ, బాధ్యత కలిగిన డాడీ, నీలాంటి డాడీ దొరకడం నా అదృష్టం, ఇవన్నీ పెట్టారు. మా వాళ్ళు చూశారు, అంటే మా ఫ్యామిలీలో వాళ్ళు కొంతమంది పెట్టారులే. సరే, ఈరోజు ఆ తండ్రి, శారీరకంగా కన్న తండ్రి ఒక కుటుంబాన్ని ఎట్లా అయితే బాధ్యతగా పెంచుతారో, పిల్లల పట్ల ప్రేమ కలిగి బాధ్యత కలిగి ఉంటారు. బాధ్యత కలిగిన తండ్రులు ఉన్నారు, బాధ్యత లేని తండ్రులు కూడా ఉన్నారు. నేను కాదన్ను. కొన్ని నేను వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, అయితే మనం ఆరాధించే తండ్రి మనకు ఒకడు ఉన్నాడు. అందరికీ కామన్ తండ్రి. ఆయన ఎవరు? పరమ తండ్రి. ఆ తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు మన వెనకాల ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. వాళ్ళని గౌరవించొద్దని నేను చెప్పను. తల్లిదండ్రులు గౌరవించాలి, ప్రేమించాలి, వాళ్ళు ఎటువంటి వారైనా. ఓకే, మరి వాళ్ళనే అంత ప్రేమించమని దేవుడు చెప్తుంటే, పరమ తండ్రిగా ఆయన మనకి ఎప్పుడు కూడా ఉంటాడు. మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రతిసారి పరలోకమందున నా 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 తండ్రి అని ప్రార్థన చేస్తాం. మరి పరలోకమందున మన తండ్రి మనకి బాధ్యత కలిగి ఉంటున్నాడంటే, ఈరోజు ఆయన బాధ్యత లేకపోతే మనం చీరం. ఒక బాధ్యత కలిగిన తండ్రి ఉండడం ఎంత ఆశీర్వాదం, ఎంతో సంతోషం. ఒక బాధ్యత కలిగిన ఆత్మీయ తండ్రి ఉండడం, ఆత్మీయ తల్లి ఉండడం ఒక ఆశీర్వాదమే. అది కూడా కదా, అనుకుంటారా మీరు? అట్టాగానే బాధ్యత లేని తండ్రులు ఉన్నారు, బాధ్యత కలిగిన తండ్రులు ఉన్నారు. సేవకులు కూడా బాధ్యత లేని వాళ్ళు ఉన్నారు, బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. మేము వచ్చామా, కాసేపు వాక్యం చెప్పామా, వెళ్ళిపోయామా, ఎవరు ఎట్టపోతే మాకెందుకు, ఎవరి కుటుంబం గురించి మాకెందుకు అనుకునే సేవకులు లేకపోలేదు. ఒక కుటుంబం మన దగ్గరికి నమ్మి వస్తుంది అంటే, ఒక ఆత్మ మన దగ్గరికి సంఘంలో వస్తుంది అంటే, ఆ మొక్కకి ఏది అవసరం, ఎరువు అవసరమా, బలం అవసరమా, నీరు అవసరమా, ఏంటి అనే దానికి కనిపెట్టుకుని దానికోసం ప్రార్థన చేసి ప్రయాసపడి ఆ మొక్కని ఎట్టయినా నిలబెట్టాలి, దేవుని రాజ్యంలో నిలబెట్టాలని ఆ మొక్క కోసం ఆ కాపరి పడే ప్రయాస కూడా ఉంది. ఏదో తోట మారిని నాకు జీతం వస్తుంది, ఎంతో కొంత నీళ్ళు పోద్దాం, కుదిరినప్పుడు ఎరువేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అమ్మ ఫోన్ చేసి చాలా బాధపడింది. ఇలా పిల్లోడు పురుగుల మంది తాగేశాడు అన్నప్పుడు మీకు కూడా మెసేజ్ పెట్టా గ్రూప్లో అందరికీ, ప్రార్థన చేయండి అని. కొన్నిసార్లు డబ్బు పనిచేయదు, ప్రేమ పనిచేయదు. మనకు ఎంత ప్రేమ ఉందండి వాళ్ళ మీద అంటే బతకరు. కొన్నిసార్లు దేవుని కృప చాలా అవసరం. నేను పాపం అంద ఏడుస్తా, ఇలా అర్ధరాత్రి మా ఆయన తాగొచ్చి ఇలా గొడవ పెట్టుకున్నాడండి, మా ఇద్దరు గొడవలు నా పిల్లోడు పాపం ఇసుకుపోయి, మీ ఇద్దరు ఏంటి గొడవలు ఏంటి అని ఆ పిల్లోడు పురుగుల మందు తాగేశాడు అని బాధపడింది. 300 ఉంటే పట్టుకొని వెళ్ళానండి హాస్పిటల్ అని. ఎవ్వరు లేరు, కనీసం ఎవ్వరు రాలే నాతో. ఆయన కూడా రాలేదండి, తాగుబోతాడు. కనీసం పిల్లోడు చావు బతుకుల మీద ఉంటే కూడా కనీసం రాలే నాతో.
అని బాధపడితే నేను అన్నా సరే డబ్బులు ఏమన్నా ఏమంటామంటే అవంది డబ్బులు వద్దండి, నాకు ప్రార్థన చేయండి అమ్మగారు చాలా ఉంది. మా అక్కలు ఇచ్చారు వచ్చి, డబ్బులు వద్దు నాకు ప్రార్థన చేయండి మా అబ్బాయి కోసం అంది. సరే అమ్మ అందరితో ప్రార్థన చేపిస్తా సంఘంతో కూడా అని చెప్పి మీకు వెంటనే నేను మెసేజ్ పెట్టడం జరిగింది. మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసినప్పుడు పర్లేదమ్మా, డాక్టర్లు పర్లేదన్నారు, కానీ పేగుల్లోకి బాగా అది పట్టేసిందంట, కొంచెం ఏదైనా కిడ్నీయో లేకపోతే ఏదో ఒకటి డ్యామేజ్ అయ్యిద్ది అంటున్నారు. మరి దానివలన అది కూడా ఏమవ్వకూడదు, రిపోర్ట్స్ నార్మల్ రావాలని ప్రార్థన చేయండి అంది. మరి దాని గురించి ఇంకా రిపోర్ట్స్ రాలేదు, మరి రావాలి మంచిగా. ఆ పిల్లడికి ఏ అవయవం కూడా పాడవకూడదు. కొంతమందికి పేగులు పాడైపోతాయి, కొంతమందికి ఊపిరితిత్తులు పాడవుతాయి, కొంతమందికి కిడ్నీ పాడవుతాయి. ఎందుకంటే తాగిన విషం పనిచేస్తుంది మన అవయవాల మీద. కాబట్టి ఆ అబ్బాయి గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ రోజున చాలామంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు పాపం ఆవేశంగా. అది తీసుకున్నప్పుడు పాపం ఆ అబ్బాయి ఏ స్థితిలో తీసుకున్నా కానీ ఆ తల్లికి దుఃఖం, ఆ అబ్బాయి కూడా తర్వాత చాలా బాధపడాలి దాని విషయంలో. మరి అటువంటి కుటుంబాల కోసం, అటువంటి బాధ్యత లేని తండ్రుల కోసం, అలాంటి తాగుబోతుల తండ్రుల కోసం ఖచ్చితంగా ప్రార్థన. చాలా బాధ వేసింది, ఏడ్చా చాలాసేపు దేవుడి దగ్గరికి వెళ్ళి. ఏంటి ప్రభా ఎంత కనీసం చచ్చిపోతుంటే పిల్లోడు అంబులెన్స్లో ఆ తండ్రి వెళ్ళలేదంటే తెల్లారి మళ్ళీ వచ్చి ఆమె మీద గొడవ వేసుకున్నాడంట, నీ వల్లే తాగాడు వీడు అని. ఒక ఇద్దరు నాన్నదమ్ములను తీసుకొని వచ్చి అలా ఉందని ఏడిస్తే ఆ అమ్మాయి నాకు చాలా బాధ వేసింది. ఏంటి ప్రభా ఎట్లాంటి తండ్రులు, ఏంటి ఈ లోకం ఎట్టిపోతుంది. అలాగే కొన్ని విషయాలు వింటున్నప్పుడు తండ్రుల గురించి నాకు చాలా దుఃఖం కలుగుతుంది. కానీ మనం నమ్మిన తండ్రి, మంచి తండ్రులు ఉన్నారు, కుటుంబం కోసం కష్టపడిన వాళ్ళు, కష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచిన పెద్ద చేసిన వాళ్ళు, వాళ్ళ చదువుల కోసం వాళ్ళు ఖర్చు అయిపోయిన వాళ్ళు, వాళ్ళ తిండి కోసం వీళ్ళు తిండి తినక, ఆ పిల్లల కోసం తిండి తినక సంపాదించింది తెచ్చి దాచిపెట్టిన తండ్రులు కూడా ఉన్నారు. నేను కాదన్ను, చెడ్డ తండ్రులు ఉన్నారు. కానీ ఇక్కడ మనకందరికీ కలిసి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి, పరమ తండ్రి మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆయన కోరుకున్నది ఒకటేనండి, మనందరినీ ఆయనతో పాటు ఉంచుకోవాలి ఎప్పుడు కూడా అని కోరుకుంటున్నాడు. ఎప్పుడైనా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి మనతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటామా లేదా? ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు కూడా కళ్ళ ముందు ఉండాలి, మనతో ఉండాలని కోరుకుంటాం. ప్రేమ లేదనుకోండి, ఎటుపోతే మనకెందుకు ఆ బాని ఎటొకటి పోతాడు అని వదిలేస్తాం. కానీ మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, నా బిడ్డలు నాతో నా రాజ్యంలో యుగ యుగాలు ఉండాలి, వాళ్ళు ఎప్పుడు నాతో ఉండాలి అని చెప్పే ఈ పాపముతో ఈ మానవుడు నశించిపోతుంటే, ఈ మానవుడి మీద ఈ పాపం, శాపం, దోషాలు ఏలుబడి చేస్తుంటే వీటన్నిటిని తీసేయడానికి ఆయనే బలిగా మారి, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయనే తన ప్రాణాన్ని ఇచ్చి మన మీద ఎంతమంది అయితే ఆ యొక్క యేసునామాన్ని ఒప్పుకొని రక్షణ పొంది పాప జీవితాన్ని, ఈ లోకం అంతా పాపంతో నిండిపోయింది కాబట్టి ఆ పాపాన్ని వదిలి యువతలకు వచ్చి దేవుని నమ్ముకొని జాగ్రత్తగా జీవిస్తారో దేవుని రాజ్యానికి వాళ్ళు మళ్ళా రాగలగటానికి ఒక అవకాశాన్ని దేవుడు మనకి పంపించాడు యేసుప్రభు వారి ద్వారా. అయితే యేసుప్రభు వారు వచ్చారు, తను బలియాగంగా మారి మనకు అవకాశాన్ని, మందుని రెడీ చేసి వెళ్ళిపోయారు. ఈ మెడిసిన్ని మనం తీసుకుంటే మనకు ఏం దొరికిద్దంటే ఆరోగ్యం కలిగిద్ది. ఇప్పుడు ఆయన అందరి కోసం కనిపెట్టాడు, ఏంటిది? మందు. ఈ మందుని తీసుకున్నవాడు, నమ్మినవాడు రక్షించబడతారు. ఆ మందే బాప్తిసం, దేవుడిని నమ్మడం, విశ్వసించడం. పొద్దున్న నాకు ఇంటికి వెళ్ళామని చెప్పే కదా, ఆ ఇంటికాడ ఒక భర్త ఏమో ఆయన భయంకరమైన పూజలు చేస్తాడు. ఆయన విశ్వాసంతో నాకు 2 వారాలు ఆయన ఫోన్ చేసి, అమ్మగారు మీరు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయండి, నాకు అస్సలు హెల్త్ బాగోట్లేదు. సరే, ఆయన వెళ్ళాక కూడా ఆయన పాదంతా పాపం చెప్పాడు. ఓకే. ఆ భార్య అంటది, ఆమెకి దేవుడు ఎంత పెద్ద కార్యం చేశాడు అది మీకు కూడా తెలుసు. దేవుళ్ళందరూ సమానమేనండి. మరి నువ్వు ఎందుకు దేవుళ్ళందరూ సమానం ఉన్నప్పుడు ఏసై దగ్గరికి? ఇప్పుడు అన్ని రకాల బియ్యాలు ఒకటి కావు, అన్ని రకాల బ్లడ్లు ఒకటి కావు, దేని విలువ దానికి ఉంటుంది. దేవుళ్ళందరూ సమానమేనండి, మాకు అలా ఏమి ఉండదండి. నీకు ఉండదేమో, నాకు ఉంటుందా? నాకు ఉంటుంది, ఆయన విలువ అయింది అంటుంది. సర్లే, నీకు తేడా తెలిసేలా దేవుడే చేస్తాడని అనుకున్న మనసులో. ఆయన కార్యాలని, ఆయన రక్తం విలువని తెలుసుకోలేకపోతున్నారు. ఆయన మన కోసం బలిగా మారి మనందరినీ ఆ మందు కోసం, ఆ మందు అంటే మీకు అర్థమైతే ఆయన రక్తం మందు, ఆయన రక్తం మందు కనిపెట్టబడింది.
ఆ మందిని ఎంతమంది తీసుకుంటారో వాళ్ళకి రక్షణ. అందరి కోసం కనిపెట్టబడింది, కానీ ఎంతమంది అంగీకరిస్తారో, ఎంతమంది దగ్గరకు వచ్చి ఆ మెడిసిన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే రేపు నిత్య జీవంలో ఉండే అర్హత. తీసుకుంటే సరిపోద్దండి, బాప్తిసం తీసుకుంటే సరిపోద్దా మరి అంటే కుదరదు. మొక్క నాటితే సరిపోద్దా, దాన్ని ఇంకా వదిలేయడమేనా అంటే కుదరదు. దానికి ఎరువేయాలి, నీళ్లు పెట్టాలి, దాన్ని రోజు చూసుకోవాలి. ఈ మొక్కలు అంటే మీరే, ఈ మొక్కలు అంటే ఈ కాపరి అంటే నేను మీ అందరినీ కూడా పరలోక రాజ్యం కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలి. అందులో ప్రేమ ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం నిజంగా పరమ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నా తండ్రి నన్ను ప్రేమించి నా కోసం ఎంత పెట్టి ఈ సంఘం కోసం, ఈ సంఘాల కోసం ఆయన వెలగా రక్తాన్ని ఇచ్చి, ఆయన ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు సంఘాలని. ఆయనకి సంఘం అంటే చాలా ఇష్టం. వధువుగా అలంకరించబడాలి సంఘం. రేపు పరలోకానికి వెళ్ళాలి అలంకరించబడిన మనందరం, నీతి క్రియలతో అలంకరించబడాలి. మరి అలంకరించబడుతున్నారంటే ఏదో వచ్చాం, ఇదేదో భక్తిలాగా, ఇదేదో స్కూల్ లాగా, ఇదేదో హాస్పిటల్ లాగా, ఇదేదో ఒక యాత్రలాగా వెళ్ళి యాత్రికంగా అలా వచ్చేస్తే మనం ఏమి మారం. మనలో ఆ యొక్క వాక్యం పనిచేసినప్పుడు, వాక్యం మనల్ని ఈ వారం ఇది మాట్లాడారు, దేవుడు మాట్లాడాడు ఇలా ఉండాలి, ఈ వారం ఇది మాట్లాడాడు ఇలా ఉండాలని ఎవరికి వాళ్ళు రెడీ అవుతారో, సిద్ధపరచుకుంటారో వాళ్ళు రెడీ అయిన వాళ్ళు మాత్రమే రేపు పరలోకం వెళ్తారు. అయితే ఈ బాధ్యతని దేవుడు ఎవరి మీద పెట్టాడు? సేవకుల మీద, సంఘ కాపరుల మీద, తండ్రి మీద, తల్లి మీద పెట్టాడు. ఓకేనా? అయితే ఇప్పుడు చూద్దాం, దేవుని ప్రేమ మనకు అర్థం అవ్వాలంటే ఆదికాండము 18వ వచనంలోకి రండి. సింపుల్గా 2 మాటలు చెప్పి ఈరోజు మీకు ఫినిష్ చేసేస్తాను. 22 అధ్యాయం అండి, సారీ 22 చూసామ్మా. 22:2 చదవండి. 22:2 అప్పుడు ఆయన ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశముకు వెళ్ళి అర్పించమని చెప్పాను. చాలండి. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రేమించు ఇస్సాకు. చెప్పండి, ఎవరు? నీవు ప్రేమించు ఇస్సాకు. ఎవరిని బలి ఇవ్వమంటున్నాడు? ఎవరు ప్రేమించావు ఆయన్ని? తండ్రి ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఎవరి పిల్లలని తండ్రి ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. నిజంగా నువ్వు తండ్రి అయితే, నిజంగా నువ్వు వాళ్ళ మీద ప్రేమ అంటే నువ్వు వాళ్ళని ఏం చేయాలంట? బలిగా, దేవునికి బలిగా, అర్పణగా వాళ్ళని ఇచ్చేయాలి. దేవునికి అర్పణగా ఇవ్వడం అంటే రెడీ చేయడం. ఈ రెడీ చేసే విషయంలో అర్పణగా దేవునికి రెడీ చేయాలంటే, నైవేద్యం రెడీ చేయాలంటే ఏం చేస్తాం? పొద్దున్నే లేచి స్నానాలు చేసి శుభ్రంగా ఏం చేస్తారు? పూజలు చేసేవాళ్ళు పరమన్నం వండాలి. పాసిమోహంతో పరమన్నం వండుతారా? వండరు. ఏం చేస్తారు? పొద్దున్నే లేచి దాన్ని అమ్మ దేవుడికి నైవేద్యం అని స్థల స్నానాలు చేసి ఇల్లు గడిగి, అవి గడిగి, ఇవి గడిగి రెడీ చేస్తారు కదా. ఇప్పుడు దేవుడు మనల్ని ఈ శరీరాన్ని కడుక్కోవడం, ఇల్లు కడుక్కోవడం కదా, హృదయాన్ని కడుక్కోవాలి. మీరు హృదయంలో ముందు రెడీ అవ్వండి అని. అలా రెడీ అయిందే దేవుడికి అర్పణగా, నైవేద్యంగా అంగీకరించబడింది. మరి ఆ అర్పణను ఎవరు రెడీ చేయాలి? తండ్రి. ఏ తండ్రి? సంఘ కాపరి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం తండ్రి ప్రేమని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయ తండ్రి ప్రేమని, ఆత్మీయ తల్లి ప్రేమని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఎలా ఉందంటే భక్తి, ఇక్కడ నిజంగా ప్రేమించే వారమైతే, మేము మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారమైతే మిమ్మల్ని ఎలా చూడాలంటే దేవునికి అర్పణగా రెడీ చేయాలి. అలా కాకుండా ఏదో నిజంగా మీ మీద ప్రేమ లేదు, మాకేదో మా అవసరాల కోసమో, మా సంతోషం కోసమో, మేము బతకడం కోసమో మిమ్మల్ని మేము రెడీ చేసేటట్టుగా ఏదో మీరు ఏమన్నా ఓకే అంటే అది ప్రేమ కాదు. అర్థమవుతుందా? మిమ్మల్ని నిజంగా నేను ప్రేమిస్తే నేను ఏం చేయాలి? ప్రేమ అంటే ఏంటి మీ దృష్టిలో? చెప్పండి, మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి చెప్పండి. పొద్దున్నే హేమంత్ పాట పెట్టాడు అని అంటే బెల్లే పాట పెట్టాడు అమ్మ హేమంత్. అబ్బాయి ఎప్పుడు అలాగే పెడతాడు, చక్కగా బెల్లె మంచి పాటలు పెడతాడు అమ్మ. ప్రేమ గురించే, యవనస్తుల గురించి. మాయాలోకం మాయాలోకం
అయితే ఇప్పుడు మీరు ప్రేమ గురించి నాకు చెప్పాలి. మన దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? వాళ్ళకి ఏం కావాలంటే అవి కొనివ్వడం, వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వడం, వాళ్ళకి ముద్దు పెట్టడం, వాళ్ళని ఎత్తుకోవడం. పిల్లల్ని వేసుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళబాకండి. వాళ్ళని ముద్దు పెట్టడం, వాళ్ళని ఎత్తుకోవడం, వాళ్ళని ఆడించడం. పిల్లల్ని ఎత్తుకోలేదనుకో మనం, సపోజ్ ఆ నాన్న అసలు ఎప్పుడు పిల్లల్ని ఎత్తుకోవడం, మా ప్రేమ లేదు ఈ తండ్రికి, ఏ తండ్రి ఏంటో అంటారు. అదే ఆ పిల్లని దింపకుండా ఎత్తుకున్నారనుకో ఏమంటాము? అమ్మ ఎంత ప్రేమ వాళ్ళ నాన్నకి ఆ పిల్లంటే, అసలు దింపడమ్మా, అసలు కిందకి వాళ్ళ నాన్నమ్మ దింపదమ్మా, వాళ్ళ అమ్మ దింపదమ్మా, వాళ్ళ అమ్మమ్మ దింపదమ్మా అంటారు. అంటే మన ప్రేమ ఏంటంటే ఎత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం, కొనివ్వడం, వాళ్ళకి ఏది నచ్చితే అది ఇవ్వడంలో మనం ప్రేమను చూస్తాం. కానీ ఇక్కడ దేవుడు ప్రేమ అలా లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనల్ని రెడీ చేయాలనుకుంటున్నాడు దేవుని రాజ్యం కొరకు. ఈ బాధ్యత సేవకుడిగా పరమ తండ్రి అయిన దేవుడు ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ తల్లికి పెట్టాడు. మరి రెడీ చేసే విషయంలో మనం ఏం చేస్తాం? సేవకుడు ప్రేమిస్తే వాళ్ళని తిట్టకూడదు, సేవకుడు ప్రేమిస్తే వాళ్ళని ఏమి అనకూడదు. మా దగ్గరికి అసలు ప్రేమ లేదమ్మా కొంచెం కూడా. హాస్పిటల్లో ఉండి 3 రోజులు అయింది, ఇంతవరకు కనీసం ఫోన్ చేయలే. అక్కడ ప్రార్థన చేస్తున్నాడే, అది అవసరం లేదు, అది కనపడదు కదా. అసలు మేము ఎంత దుఃఖంలో ఉంటే మా ఇంటికి రాలా. ఈ రోజున ప్రేమ అంటే ఏంటి తెలుసా? 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అప్పుడు మా పాస్టర్ గారికి నేనంటే ఎంత ఇష్టమో 10 సార్లు వస్తాడు మా ఇంటికి. మా పాస్టర్ గారికి నేనంటే ఎంత ఇష్టమో 100 సార్లు ఫోన్ చేస్తాడు. ఉన్నారు అట్లాంటి సేవకులు కూడా. హాస్పిటల్ దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తారు పేషెంట్ విశ్వాసుల్ని. అదేదో దేవుడి దగ్గర కూర్చోవచ్చు వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి. అలా కూర్చునే తండ్రులు లేరండి ఈ రోజున, చాలా తక్కువ మంది ఉన్నారు. నేను చూస్తున్నా, నేను అలాగే చెప్తుంటా, మీరు ఎందుకు విశ్వాసులు ఎలా చుట్టూ తిరుగుతారు 10 సార్లు? విశ్వాసులు వెళ్ళిపోతారమ్మా, వాళ్ళు వెళ్ళకపోతే బాగోదమ్మా. దేవుడి దగ్గర కూర్చోవయ్యా. వాళ్ళు బాధపోవాలంటే ముందు దేవుడి దగ్గర కూర్చోవాలి. దేవుడి దగ్గర ఎక్కువ సమయం గడిపితే సేవకుడు విశ్వాసుల దగ్గర గడపలేడు. విశ్వాసుల దగ్గర ఎక్కువ గడిపేవాడు దేవుడి దగ్గర గడపలేరు. అప్పుడు ఆ విశ్వాసుల బ్రతుకులు మారవు. ఆ పాస్టర్ గారు మాత్రం చక్కగా వాళ్ళ వెనకాల తిరుగుతా. ఒక పాస్టర్ గారు నాకు తెలుసు, ఆయన దగ్గరుండి ఈయనే టెస్టులు, రిపోర్ట్లు, వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి వైద్యం అంతా చేపిస్తాడు, ఆపరేషన్ దాకా. వాళ్ళ పాస్టర్ గారు ఎంత ఇష్టమో వాళ్ళకి. కానీ అదే దేవుడి దగ్గర గడుపు, ప్రభా ఇదిగో పలానా కుమార్తె వెళ్ళింది హాస్పిటల్కి, తండ్రి జ్ఞాపకం చేసుకో, ముట్టయ్య రిపోర్ట్స్ నార్మల్ రావాలని ఇక్కడ కూర్చొని రాని అన్నీ మారిపోతాయి. నువ్వు దగ్గరుండి రిపోర్ట్లు తీసుకెళ్ళి అన్నీ చూపిస్తే ఆయనకి ఏమి మారవు, చక్కగా పెరుగుతూ ఉంటాయి నార్మల్గా. ఈయన ఇంకా వైద్యం పెంచుకుంటూ ఉంటాడు, వాళ్ళకి దగ్గర అవుతూ ఉంటాడు. అబ్బో మా పాస్టర్ గారు అంత లేరే ఎవరో అంటారు. ఈ రోజున అలా అయిపోయిందండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన దృష్టిలో ప్రేమ అంటే అది. మన వెనకాల తిరిగేవాళ్ళు, మన 100 సార్లు ఫోన్ చేసేవాళ్ళు, మనకి కష్టం వస్తే నిలబడేవాళ్ళు. యేసురాజు ఒకసారి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. యేసురాజు ఇంట్లోంచి వెళ్ళిపోతే అందరూ పరుగులెత్తి డామితో సహా, వాడైతే షర్టు కూడా వేసుకోకుండా పరిగెత్తాడు ఎతకడానికి. ఆడిగా కొంచెం చిన్న వయసు. అందరూ వెళ్ళిపోయారు. మా అన్నయ్య ఒకవైపు, ఆదంగారు ఒకవైపు, సువర్ణ ఎడుతుందో కూర్చొని అక్కడ రోడ్డు మీద వెళ్ళిపోయాడు పాపంతో. అందరూ వెళ్ళిపోయారు. ఇక మా వాళ్ళ ఫోన్లని వాళ్ళు ఒక్కళ్ళు ఒక రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వెతుకుతున్నారు. నేను ఒక్కదాన్ని లోపలికి వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను, కన్నీటితో ప్రార్థన చేస్తున్నా. ప్రభు ఆ బిడ్డ ఎక్కడ వెళ్ళకూడదు, దొరకాలి, ఇలా కనబడాలి అని చెప్పింది సాక్ష్యాలు కూడా అవి. మనం ఏం చేయాలి? నేను కూడా అప్పుడు పాస్టర్ అమ్మ గారిని కాబట్టి ఇప్పుడు నేను అందరికన్నా ఎక్కువ పరిగెత్తాలా? దొరుకుతాడా? అప్పుడు ఎవరు ఎక్కడ ఏం చేయాలో అది తెలియాలి. మనం ముందు దేవుని దగ్గర, అంటే ఒక తల్లి ఒక తండ్రికి ఎంత బాధ్యత ఉంటుంది, ఒక ఆత్మీయ తల్లి తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఏదైనా వస్తే ముందు కూర్చోవలసింది దేవుడి దగ్గర. ముందు దేవుడి దగ్గర కన్నీటి ప్రార్థన చేసే ఆత్మీయ తల్లిదండ్రులు ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదం. రెడీ చేయాలి. సంఘాన్ని రెడీ చేసే క్రమంలో కొన్నిసార్లు గద్దించాల్సి వస్తుంది, కొన్నిసార్లు సరిచేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇదిగో నువ్వు ఇది మార్చుకోమ్మా, ఇది మార్చుకోయని చెప్పాల్సి వస్తుంది. ఒక పాస్టర్ గారు చెప్పాడు,
ఒక ఆమె అంటే కాలు ఎంత బాగా చాపిందంట. ఎంత బాగా చాపితే ఆమె చాపినప్పుడల్లా ఎదురుగుండా ఆమె కన్నా ఎదురుగుండా కూర్చున్నాము ఇబ్బంది పడుతుందంట. ఇట్లా చూస్తుందంట, ఏమంటలా చర్చి కదా మరి పాపంగా చూస్తుందంట. ఈయన అదంతా చూస్తున్నాడంట. చూసి ఎందుకమ్మా అంత బాగా చాపావు అన్నాడంట. అంటే ఆమె అందంటడా, నీకు నా వయసు అంతా తెలిసిద్ది పాస్టర్ గారు, ఏంటి అట్టంట కూర్చోగలితే కూర్చోలేమా సరిగ్గా అందంట. కొన్ని సేవకుడు చెప్పినప్పుడు ఎందుకమ్మా కాలం అంత బాగా చాపామంటే ముడుచుకుంటే సరిపోద్దిగా అయిపోద్దిగా అంటే ఇప్పుడు ఆమె ఉద్దేశం ఆ పాస్టర్ గారు చెప్పడం అంటే ఆమె ఉద్దేశం ఏంటి, నేను ఆమెకు చెప్పకూడదు ఈమెకి చెప్పాలమ్మా ఓర్చుకోవాలి కాలు చాపినా చెప్తే ఆమెకు మంచిదా? సాపితే సాపిందమ్మా నువ్వు ఓర్చుకో, నువ్వు అంటే ఎందుకు కోపంగా చూస్తున్నావు నీకు చెప్పాలా నేను? ఆమెకు ఆ మాట చెప్పినందుకు ఆమె చర్చి మానేసిందంట. ఏది కాలు చాపావేంటమ్మా అంటే. ఇక ఎట్టుంటే ఇంకేమన్నా చెప్పడానికి సేవకుడు ధైర్యం చేయగలుగుతాడా? అయ్యా నీ బ్రతుకు సరి చేసుకో, నువ్వు ఇంకో పద్ధతి మార్చుకో, నీ మాట తీరు మార్చుకో నీ అని కొంతమందికి నేను చెప్పను, నాకు కూడా భయమే ఎందుకు వచ్చిన గొడవలే అని. మానేస్తారని కాదు, మానేస్తే మానేది అది వేరే విషయం. దేవుడు ఉంచిన వాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు, అది వేరే విషయం. ముందు అసలు అలా ప్రచారాలు ఎక్కువ అవుతాయి. అట్ట అన్నాడు తెలుసా, అమ్మగారు అట్టని తెలుసా, లేటుగా వస్తే ఊరుకోలేదు, ఇట్లా మాట్లాడింది ఎందుకు వస్తాం పద్దాక లేటుగా, లేకపోతే ఇదిగో మేము మొన్న అరిసి గొడవ పడ్డాం, ఇంట్లో గొడవ పడ్డామని అమ్మగారు ఇంటి అట్ట అరుచుకుంటారు దేవుని బిడ్డలు ఇంట్లో అలా అరవచ్చా అని అడిగింది. అయ్యగారు ఇలా అడిగాడు అని ప్రచారం చేసేవాళ్ళు కూడా అన్నారు. ఎందుకు చేస్తున్నారు? నీ ఇంట్లో గొడవలు వినపడకూడదు, నీ ఇంట్లో రక్షణ కూర్చిన సంగీత సునాదములు వినపడాలని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు గొడవ అయ్యే పరిస్థితులు వచ్చేప్పుడు నోరు పుట్టేసుకో, నోరు సైలెంట్లో పెట్టుకో, నీకు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు వాక్యానుసారాన్ని బట్టి, దేవుడి వాక్యాన్ని బట్టి నువ్వు లోపాడుతున్నావు కాబట్టి దేవుడు కలగ చేసుకుంటాడు. పొద్దున మా ఇంటి దగ్గర ఒక విశ్వాసి ఒక అన్ని రోజులు గట్టిగా అరుచుకుంటున్నారు. అవి ఇదంతా పడుతున్నాయి ఆ మాటలు. దేనికో తెలియదులే కానీ అసలు ఏదైనా సరే అసలు విశ్వాసాలు నోరు బయట వినపడచ్చా? అసలు బయటికి వినపడాలా? అది అసలు ఎంత అవమానం దేవుడికి. ఏదైనా వాళ్ళ తప్పైనా మన తప్పైనా నోరు మూసుకొని ఉంటే ఎంత దేవుడికి మహిమ వెళ్ళిద్ది. ఇప్పుడు నేను అనుకున్నాను, అలాగే వేరే వాళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళు చర్చికి వెళ్తారు చూడు ఎట్ట అరుచుకుంటున్నారు అని. మన నోరు ఇప్పుడు కూడా రోడ్డు మీద వినపడకూడదు, ఇళ్లలో గట్టిగా వినపడకూడదు. ఇలాంటివన్నీ చెప్పామనుకోండి, అదిగో ఇట్లా అన్నారు అట్లా అన్నారు. మరి సరి చేసుకోకపోతే నువ్వు దేవుని రాజ్యానికి ఎలా సిద్ధపరచబడతావు? ఈరోజు నేను ప్రేమిస్తే నీ సేవకుడిని ఖచ్చితంగా చెప్తాడు, ఇదిగో మనం మార్చుకో, ఇలా ఉండకూడదు అని నీ సేవకుడు చెప్పినప్పుడు, నేను గద్దించిన కుమారుడు ఏమవుతాడు? సామెతలు 13 చదవండి. దేవుని వాక్యానుసారంగా నిజంగా ప్రేమ ఉంటే నీ సేవకుడు గద్దిస్తాడు. నీకు ప్రతిదానికి అవును అని తందానా అని అనడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడు అవుతాడు. నీకు జ్ఞానం ఎప్పుడు వచ్చింది? వాళ్ళు శిక్షించినప్పుడు, వాళ్ళు సరి చేసినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు. ఇదిగో నీ భర్తతో వల్ల గొడవ పడద్దు, నీ భార్యతో వాళ్ళ నిష్ఠగా మాట్లాడద్దు, నీ పిల్లల గద్దించొద్దు, వాళ్ళని ఇదిగో వాళ్ళ కోసం ప్రార్థన చేయి, ఇదిగో నువ్వు వాళ్ళ ఆ ఇంటికి తిరగవద్దు, వాళ్ళదే ఇలా ఆశించొద్దు, నువ్వు ఇదిగో అబద్ధాలు మాట్లాడద్దు, నువ్వు వ్యర్థమైన ఎక్కువ మాట్లాడుతున్నావు ఖండించినప్పుడు, గద్దించినప్పుడు లోబడిన వాడు ఏమవుతాడంటే జ్ఞానవంతుడిగా మారుతాడు. వాడు దేవుని ఆశీర్వాదాలు పొందుతాడు. మాకు చెప్పేవాళ్ళ మాకు తెలియదు, అసలు ఎవరో మా గురించి అమ్మగారికి చెప్పారు, అయ్యగారికి చెప్పారు, అందుకనే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారని నిష్ఠూరంగా మాట్లాడే వాళ్ళ జీవితంలో ఏ కార్యం జరగదు. ఎందుకంటే వాడు తండ్రి శిక్షకి లోపడతలేదు కాబట్టి. నీ పిల్లల్ని నువ్వు గద్దించినప్పుడు వాళ్ళు లోపడకుండా, నీకు ప్రేమ ఉంటే డాడీ నన్ను కొడతావా, నన్ను తిడతావా మమ్మీ, నువ్వు నీకు ప్రేమ లేదు అందుకే నన్ను పద్దాక తిడతావు, ఏం చేస్తున్నా అని కనుక నీ పిల్లలు నిన్ను మాట్లాడారు అనుకో, నీకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏమవుతారు తర్వాత? ఖచ్చితంగా చెడిపోతారు. సంస్కారం లేకుండా, విలువలు లేకుండా తర్వాత ఊరోళ్ళందరితో వాళ్ళ తిట్లు తినాల్సి వస్తుంది. అలాగే మనం దేవుని వాక్యానికి, దైవ సేవకుని గద్దెంపుకి కనుక మనం లోబడకపోతే, ఎందుకు చెప్పారో సరి చేసుకుందాం, ఎందుకు చెప్పారో అది మనకి ఇష్టం లేకపోయినా చేద్దాం, సరే విందాం అని ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యం కొరకు ఖచ్చితంగా సిద్ధపరచబడతారండి. నిజంగా నీవు ప్రేమించు, ఇస్సాకుని బలిగా అర్పించు. నువ్వు నిజంగా సంఘ బిడ్డలను ప్రేమిస్తే ఒక సేవకుడు, నిజంగా తన బిడ్డలను ప్రేమిస్తే ఒక తండ్రి ఖచ్చితంగా వాళ్ళని శిక్షలో పెంచుతారు. వాళ్ళు ఏం చెప్తే అది
డాడీ ఈ సినిమాకి వెళ్తే విన్నానా, డాడీ ఇదిగో మా ఫ్రెండ్ కొట్టాడు అంటే కొట్టినానా ఇంకోటి, అదేమి చెప్పకుండా వాడికి అన్నీ మంచిగా వాడికి నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావంటే ఖచ్చితంగా వాళ్ళ నాశనానికి ఆ తల్లిదండ్రి కారణం అవుతారు. ఈరోజు కొంతమంది గారాభంతో పిల్లల్ని చెడగొడుతున్నారు. కొంతమంది సేవకులేమో ఏమనుకుంటారో ఏమంటారో ఎక్కడ మానేస్తారో చర్చ అని మాని భయపడి వాళ్ళని వదిలేస్తున్నారు. లేటుగా వస్తే లేటుగా ఎందుకు వచ్చావు అమ్మా, నువ్వు లేటుగా రావద్దు, కొంచెం సరి చేసుకొని టైంకి రా అని చెప్తే ఓకే ట్రై చేస్తాను, అట్లీస్ట్ నేను రావడానికి ప్రయత్నం చేస్తాను, ఓకే. లేట్గా వస్తావా, సరే అమ్మా రా, పర్లేదమ్మా ఏం కాదమ్మా, అయ్యా రేపు ఆదివారం చర్చికి రావడం కుదరదు, పలానా ఫంక్షన్ అని వెళ్తానంటే సరే అమ్మా రా, ప్రార్థన చేస్తా, తండ్రి కుమార్తెను దీవించు, బస్సులో ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు నీ కాపుదల దయచేయి అన్నాడు అనుకో. ఆ పాస్టర్ గారు ఎంత గొప్పడో ఆమెకి, మా పాస్టర్ గారే నన్ను ప్రార్థన చేసి దీవించి పంపించాడు. ఓకే పంపించాడు, నువ్వు ఇహలోక సంబంధాల్లో బాగానే వెళ్తావు, కానీ పరలోక రాజ్యం వెళ్తావా, నువ్వెళ్ళవు, ఆ పాస్టర్ వెళ్ళవు. కొన్నిసార్లు కొన్ని ఖండించినప్పుడు వద్దమ్మా ఇది, వద్దయ్యా ఇది అని చెప్పినప్పుడు ఎన్నవాడు శిక్షని ఎప్పుడైతే ఇష్టంగా ఎంచుకుంటారో, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. సామెతలు 19:18 కూడా చదవండి. సామెతలు 19:18. బుద్ధి వచ్చినని శిక్షింపుము, అయితే చావవలనని కోరదు. బుద్ధి రావాలంటే ఏం చేయాలి, శిక్షించాలి. దేవుడు కూడా అందుకే మనకు బుద్ధి రావాలంటే కొన్నిసార్లు శిక్ష పెడతాడు, పెట్టకుండా ఉండడు. కాదు అది ఎవరికి ఏ టైం శిక్ష మనకు తెలియదు. బుద్ధి రావాలంటే నీ కొడుకుని ఒక దెబ్బను వేస్తావు కదా, నువ్వు సరిగ్గా అవ్వాలని వాళ్ళని, అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు శిక్షలోకి మనల్ని పంపిస్తాడు. అంత మాత్రానికి దేవుడికి మన మీద ప్రేమ లేదంటారా? ఏ ప్రశాంతి? ఎవరైనా నిన్ను గద్దిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు గద్దిస్తున్నారో, వాళ్ళు ఎందుకు నీ పక్షంగా మాట్లాడతలేదో, వాళ్ళు ఎందుకు నువ్వు ప్రతిదీ ఏదంటే అది తయ్య అంటే తందాన అంటలేదో నీకు తెలియాలి. మనం ఏమన్నా ఓకే ఓకే అన్నవాళ్ళు మన స్నేహం మన మంచి కోరేవాళ్ళు కాదు. కొన్నిసార్లు మనల్ని ఖండించేవాళ్ళు, మనకు బుద్ధి చెప్పేవాళ్ళు, కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు మనకు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళే మన మేలు కోరేవాళ్ళు. కానీ ఈరోజున ఎట్లున్నారు తెలుసు, మనుషులు ఏకీపిస్తే వాళ్ళు మంచోళ్ళు, ఏమి అనకపోతే వాళ్ళు మంచోళ్ళు. అది ప్రేమ. మా పాస్టర్ గారికి చాలా ప్రేమ. ఏమనడు, ఎక్కడికి వెళ్ళినా ఏమనడు, ఏ టైంకి వచ్చినా ఏమనడు, ఎలా ఉన్నా ఏమనడు. మా నాన్న ఏమనడు, సినిమాకి వెళ్ళినా ఏమనడు, ఫ్రెండ్స్తో తిరిగినా ఏమనడు, నేను ఏ టైంకి వెళ్ళినా ఏమనడు అనే పిల్లలుంటే ఖచ్చితంగా వాళ్ళ నాశనంకి. నిన్ను నీ తల్లిదండ్రులు గద్దెస్తున్నారంటే అది నీకు ఆశీర్వాదం. నీ పరమ తండ్రి నిన్ను శిక్షిస్తున్నాడంటే, శిక్షలోకి నడిపిస్తున్నాడంటే అది నీ క్షేమాని కోసం. నీ ఆత్మీయ తండ్రి తల్లి నిన్ను గద్దెస్తున్నారంటే అది నిన్ను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచడానికి. అదే నిజమైన ప్రేమ. మీకు తెలియాలి. అది ప్రేమ అంటే అన్నీ ఓకే అనడం కాదు. మీరు ఏం చేసినా, ఇప్పుడు మణి గారు వచ్చి ఏదో ఫంక్షన్ చేస్తారంటది, సరే మనం చేసుకో అని చెప్తే ఆమెకి చాలా హ్యాపీ. అది ఒకవేళ ఆమెకి కరెక్ట్ కానిది అనుకో, నేను ఏం చెప్పాలి చెప్పండి, చెయ్యొద్దమ్మా దానివల్ల నష్టపోతాం చెప్పాలి వద్దా? ఒకరు ఎప్పుడంతే ఇది చేద్దామన్నా అని అంటే ఎట్టుంటుంది. ఈరోజున చాలామంది ప్రేమ అంటే నిజంగా ఇదే అన్నిటికీ ఓకే అనడమే ప్రేమ అనుకుంటున్నారు. అది కాదు. ప్రేమ అంటే నిన్ను అర్పణగా, దేవునికి నైవేద్యంగా, దేవుని కోసం బలిగా నిన్ను రెడీ చేయడమే నిజమైన ప్రేమ. ఎందుకు తెలుసా? ఇంకా అదే సామెతలు 23:13 చదవండి. 23:13 సామెతల గ్రంథం 23:13. నీ బాలుని నీ పిల్లల్ని నువ్వు శిక్షించడం మానుకోవద్దు అని చెప్తుంది బైబిల్. మానకుండా నేను వాళ్ళని శిక్షించు. ఒకవేళ నువ్వు శిక్షిస్తే వాళ్ళు చచ్చిపోడు. ఎందుకో తెలుసా? వాళ్ళు రేపు పాతాళానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా వాళ్ళని కాపాడబడాలంటే ఇప్పుడే శిక్షించి, ఇప్పుడే కరెక్ట్ చేయి. అమ్మో శిక్షిస్తే ఏమనుకుంటారు, మా అమ్మ మంచిది కాదు, మా డాడీ మంచోడు కాదు అనుకుంటారేమో. నా పిల్లలు ప్రతిదానికి ఇలా ఖండిస్తూ ఉంటే అనుకోకూడదు. వాళ్ళు రేపు ఏ నాశనానికి వెళ్ళి పెద్ద సమస్య తెచ్చే కన్నా ముందుగానే వాళ్ళని చిన్నప్పుడే కంట్రోల్లో పెడితే వాళ్ళు దేవునికి ఆశీర్వాదకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా వాళ్ళు
ఉంటారు. మనం కూడా అంతే. దేవుని రాజ్యానికి సిద్ధపరచబడ్డమంటే ప్రతిదీ మీకు నచ్చింది నేను చేయడం కాదు, నాకు నచ్చింది మిమ్మల్ని చేయమని అన్నాం. దేవుని వాక్యానుసారమైన బ్రతుకు మనం కలిగి ఉండాలని చెప్తున్నా. ఒకవేళ ఏదైనా సరే వద్దు అంటే దైవ సేవకులు, దేవుడు వద్దు అంటే అది మన క్షేమం కోసమే, కానీ అది అందులో వాళ్ళకు ప్రేమ లేకపోవడం కాదు, లేదంటే ఏదో వాళ్ళ ఆశ కూడా కాదు, ఏదో ఆశించి కూడా కాదు. ఇది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా మడిగారు? ఏమర్థమైంది? 29:15 కూడా చదవండి సామెతలు. గద్దింపును జ్ఞానము కలుగచేయను. మరి బెత్తం వాడవు, ఎప్పుడు వాళ్ళని కొట్టవు, ఎప్పుడు వాళ్ళని ఏమి గద్దించవు, తిట్టవు, కనీసం కంట్రోల్ చేయవు. ఆడ ఇంకేం జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారు? ప్రశాంతి మొన్న వచ్చింది, ఏదో చేయమంది. ఇప్పుడు చర్చి మానేద్దండి నా ఓకే అంటే అటుంటుంది. ఏ ప్రశాంతి? రేపు వాళ్ళ కుటుంబం ఏ స్థితిలోకి వెళుతుందో తెలియదు. దానికి నేనేదో అంటే ఎందుకు చెప్తాను, నా గురించి కాదు, ఒక మంచి సేవకుడు, ఒక మంచి తండ్రి, ఒక మంచి కాపరి క్షేమాన్ని ఆలోచిస్తారు. మొహమాటాలు కాదు, లేకపోతే ఏటో పోతారని కాదు. నువ్వు ఆ కుటుంబ క్షేమాన్ని కోరుకుంటే నువ్వు వాళ్ళకి మంచి చెప్తావు. అందులో వాళ్ళకి నచ్చింది ఉండొచ్చు, నచ్చంది ఉండొచ్చు. డాక్టర్ గారు ఏం చెప్తాడు? పొద్దున్న ఆయన చెప్తున్నాడు, అసలు ఏమీ తింటలేదండి, చప్పటి అన్నం, చప్పటిది పెరుగన్నం లేదా చప్పటిది, మరి ఇంకేం తింటాం? డాక్టర్ చెప్పిందేమో అసలు ఇంత కూడా తప్పకుండా పాటిస్తాం మనం. బైబిల్ చెప్పిందైతే అసలు ఏం కాదులేండి, బైబిల్ అట్టకుంటుంది, పాస్టర్లు అట్టాగే చెప్తారు, అవన్నీ ఎక్కడ కుదిరితే అంటే. మరి డాక్టర్ అట్టాగే చెప్తాడు, తినరు, అప్పగించేసుకుంటారు డాక్టర్ గారికి. ఎట్టా నోరుదేరు అనగానే అటు తిరగనగానే ఇటు తిరుగుతారు, వెనక్కి వీపు చూపించంటే ఆయన అక్కడ పెడతాడు స్టెతస్కోప్, ఊపిరి పీల్చాగానే అని పిలుతారు, మళ్ళీ వదులనగానే వదులుతారు. అదే ఇక్కడ అమ్మ ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ ఎందుకు కూర్చో అమ్మకి ఈ పని వద్దులే, ఆ పని చేయమంటే ఏమై వంట చేయడానికి పనికిరామా? అదే దేవుడు వద్దు, ఆ పని నువ్వు చెయ్యొద్దు, ఆ గొడవకి వెళ్ళొద్దు, వాళ్ళతో స్నేహం వద్దు అంటే అస్సలు అనరు. మన బ్రతుకులు ఎలా కట్టబడతాయి? మనం ఎలా దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడతాం? డాక్టర్కి ఏమో ఇంత కూడా లేకుండా వింటామా? దేవుడి మాట ఏమో ఇంత కూడా వినమా? మన డాక్టర్ గారి దగ్గర వినపోతే మనకు ఆరోగ్యం పోద్ది. ఇప్పుడు మనం దేవుని మాట వినపోతే బ్రతికే పోద్ది, ఆత్మే పోద్ది, నరకానికి పోద్ది. అది ఓకేనా? చెప్పండి, మీకు అర్థమవుతుందా పాయింట్? మీరు చేయలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు నోరు తెరమ్మని, నోరు తెరిచి నువ్వెవడో నా నోరు తెరమ్మంటున్నావు అని అన్నారు ఎప్పుడైనా? నోట్లో టార్చ్ లైట్ వేస్తాడు, ఎంత ధైర్యం ఉంటే నా నోట్లో టార్చ్ అంటారా? అది ఏం వేసినా ఏమనం. ఇక్కడైతే ఒకసారి ఆలోచన చేయండి, మనం ఆత్మ విషయాల్లో ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాం, లౌకిక విషయాల్లో ఎలా ఉంటున్నాం. లోకల్లో ఏమో అంత ఖచ్చితంగా పాటిస్తాం. షుగర్ మానేయనగానే మానేస్తాం, రైస్ మానేయనగానే మానేస్తాం, ఉప్పు మానేయనగానే మానేస్తాం, కరెక్ట్గా పాటిస్తాం. అది దేవుడు ఏది మానేయమంటున్నాడు, దైవ సేవకులు ఏది వద్దంటున్నారు, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు చేస్తావు అప్పుడు నీ లైఫ్లో కరెక్ట్గా వస్తుంది. కొంతమంది అమ్మగారికి చెప్తే ఎక్కడ తెలిసిపోతారు, తెలియకుండా కొన్ని చేస్తుంటారు, తర్వాత వస్తాయి నా దగ్గరికి. నువ్వు అలా కపటంగా నువ్వు చేయాల్సిన ధైర్యంగా చేసుకోండి, నేను ఆపుతాను వచ్చి, నేను నీ మాట నేను చేస్తా అంటే. డాక్టర్ గారికి తెలియకుండా చేస్తారేమన్నా? చేయరు. ఆయన చెప్పాడంటే గీతకెత్తా గీతలోనే ఉంటాం. ఆయన ఏ టైంకి టాబ్లెట్ ఏమంటే ఆ టైంకి వేస్తాం, ఎంత తినమంటే అంతే తింటాం. కానీ దేవుడి మాటలు మాత్రం అలా పాటించం. ఏం కాదు, బైబిల్లో ఉన్నదంతా ఎక్కడ కుదిరిద్దని చేయడానికి అట్టగంటారు. అవన్నీ జరిగే పనులు కాదులే, మనం చేసి మనం చెయ్యాలి. మరి అందుకే బ్రతుకులు మారట్లేదు, దేవునికి అర్పణగా మనం రెడీ అవ్వలేకపోతున్నాం. ప్రేమ అంటే నిజంగా మీ జీవితాల్లో మీరు అనుకునే ప్రేమ కాదు. మిమ్మల్ని ఏమన్నా సరే ఇదేమి అనకుండా ఉండడం ప్రేమ కాదు. అర్థమవుతుందా? పాస్టర్ గారు అంటే ఏం చేసినా, ఏ టైంకి వచ్చినా, నువ్వు ఎలా బ్రతికినా, నీ బ్రతికి ఎలా ఉన్నా, ఏమి అనుకున్నా సరేనయ్యా, గొడవకి వెళ్ళనమ్మా అన్నీ వేసేస్తే
సరే అయ్యా, నువ్వు మరి నీకు చాలా బలం ఉంది కదా, అందుకే కేసులో ఏమన్నా ఉంటే నేను ప్రార్థన చేస్తలే, కేసు అవ్వకూడదని అన్నవాడు కాదు. విశ్వాసులు మాటలు, విశ్వాసుల యొక్క ఆలోచనలు, విశ్వాసుల యొక్క ఇష్టాలని నెరవేర్చేవాడు సేవకుడు, తండ్రి కాదు. మన దేవుడు గొర్రెలకి మంచి కాపరంట, పందులకి మంచి కాపరి కాదు ఆయన. సేవకుడు అంటే ఆయన చెప్పినట్టు విశ్వాసాలు వినాలి. గొర్రెలేమో వెనకాల ఉంటాయి, కాపరేమో ముందు ఉంటాడు. పందులను చూసారు ఎప్పుడైనా? పందులు మేపే వాళ్ళని ఎక్కడ ఉంటాడు? కాసేపడి వెనకాల ఉంటాడు, ఎందుకంటే ఒక తిన్నకి వెళ్ళాం. కానీ గొర్రెలకి వెనకాల ఉండవు అసలు. వాళ్ళు ముందు వెళ్తే ముందు వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతాయి అవి. సేవకుడు చెప్పిన టైం కాదు, సేవకుడు చెప్పిన డేట్ కాదు, సేవకుడు చెప్పిన మంచి కాదు, ఏది కాదు. వీళ్ళకి నచ్చింది ఇదే చెయ్యాలి, ఇది చేయండి, ఇది చేయండి. మనం గొర్రెలం కానప్పుడు మనం పరలోక రాజ్యంలో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించడం అంటే, నిజంగా నిన్ను ప్రేమించడం అంటే, నీ ఇంట్లో సంవత్సరం కానీ పరిగెత్తుకుని వస్తే, ఒక 100 ఫోన్లు నీకు చేస్తే సేవకులు ప్రేమ అన్నట్ట. నీ ఇంట్లో ప్రార్థన చేస్తే కనిపించదా? నీ ఇంట్లో నెమ్మది రావాలని ప్రార్థన చేస్తే కనిపించదా? యేసు ప్రభువారు కూడా ఒక ఆయన చనిపోయాడు. ఎవరైనా చెప్పండి? లాజరు చనిపోయాడు కదా. చనిపోతే ఎప్పుడు వెళ్ళాడు ఆయన? మన ఆయన అక్కడ ఏమని ఉంటుంది? యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. ఓకే, ఆయన కూల్గా సమాధానం చెప్పాడు. అక్కడ ఇంకో మాట ఉంటుంది, నీవు ప్రేమించు లాజరు అని కూడా ఉంటుంది. దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆ ఇంట్లో కూటం పెడతాడు, ఎప్పుడు వెళ్ళిన వాళ్ళింటికే వెళ్తాడు. కానీ ఆయనకి అంత పెద్ద సమస్య వస్తే ఎవరో చెప్పారు, లాజరు చావు బతుకుల మధ్య ఉన్నాడయ్యా, రాయ్యా ప్రార్థన చేయంటే సైలెంట్గా కూల్గా వస్తాలే అని కూడా చెప్పలే కనీసం. ఇప్పుడు యేసు వారికి ప్రేమ లేదా? తర్వాత చచ్చిపోయాడు. మళ్ళీ కబురు వచ్చింది, అయ్యా చచ్చిపోయాడు. అప్పుడు కూడా పరిగెత్తుకుని వెళ్ళాం. అదే మనమైతే ఏమంటాం? అసలు నిజంగా యేసు వారికి ప్రేమ ఉంటే ఈ పాటికైనా అక్కడ కోటాలన్నీ ఆపేసి పరిగెత్తుకుని రావాలి ఇక్కడికి. పాస్టర్ గారు అక్కడ ఏ మీటింగ్లోనో అది ఆపేసి వస్తే మీ ఇంటికి, అది ప్రేమ. నిజంగా యథార్థంగా ఇలాగే అనుకుంటాం కదా మనం. ఇప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేయాలి, పాస్టర్ గారు మా ఇంటికి 10 సార్లు రావాలి, మా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ముందాళ్ళు వచ్చేయాలి, లేదంటే మా మీద ప్రేమ లేదు. ఒకవేళ మీరు అనుకోరేమో, బయట చాలామంది అలా అనుకుంటారు, నాకు తెలుసు. వాళ్ళకి నేను చెప్తా, అసలు మీరు అలా ఆలోచించబాకుండా కరెక్ట్ కాదని. మీరు ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే తీసేసుకోండి. ఇప్పుడు యేసు ప్రభువు నిజంగా చెప్పాలంటే ఏం చేయాలి? చనిపోయాడు కాదు, బాగోలేదని చెప్పినప్పుడే వెళ్ళిపోవాలి ఆయన. అది వాళ్ళకు అనుకునే ప్రేమ. నిజంగా దేవుడికి అబ్బాయి అంత ప్రేమ, మా తమ్ముడికి బాగోలేదు అనగానే ఉరుక్కుంటూ వచ్చాడు యేసయ్య. అక్కడ అన్నీ ఆపేశాడు, మీటింగ్స్ అన్నీ. అది మనం అనుకునే ప్రేమ. కానీ దేవుడు మనల్ని అలా అనుకోవట్లేదు. ఈ లోక సంబంధమైన వాటిల్లో ప్రేమ చూపించాలనుకోవట్లేదు. దేవుడు నిన్ను నిత్య రాజ్యంలో ఎప్పుడు యుగ యుగాలను ఉండాలని ఆయనని సిద్ధపరచమని సేవకుడికి బాధ్యత పెట్టి, నిజంగా నువ్వు సంఘాన్ని ప్రేమిస్తే, నిజంగా నీవు ప్రేమించిన ఇస్సాకుని నువ్వు బలిగా నువ్వు అర్పించాలి, నువ్వు రెడీ చేయాలి అర్పణగా దేవుడికి. విశ్వాసులకు ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళడం, విశ్వాసులకు ఏది వాళ్ళకి నొప్పి కలగకుండా వాళ్ళతో మాట్లాడటం, అది బ్రతకడానికి చేసే పని. బ్రతకడానికి చేసేవాళ్ళు వాళ్ళు అటు పోయిన అనవసరం. అది ఇందులో ప్రేమ ఉండదు, వాళ్ళు బ్రతుకుంటుంది. వీళ్ళని గద్దిస్తే చర్చి మానేస్తారేమో, వీళ్ళని ఏమన్నా చెప్తే మంచి చెప్తే చర్చి మానేస్తారేమో అనే భయం, వీళ్ళని పగడపోతే వీళ్ళు ఇచ్చే ఆపేస్తారేమో అనే భయం రేపు వాళ్ళని నరకానికి నడిపించింది. వాళ్ళు కరెక్ట్ తండ్రి కాదు. దేవుడు అంటాడు, నీవు నిజంగా సంఘాన్ని ప్రేమిస్తే నీవు ప్రేమించు ఇస్సాకుని నువ్వు ఎలా రెడీ చేయాలంట? బలి అర్పణగా నువ్వు రెడీ చేయాలి, బలిగా రెడీ చేయాలి. బలి ఉంటే ఏంటండి? విరగొట్టడం, నరగొట్టడం. లేదు ఇలా కాదు, ఇలా కాదు, ఇలా ప్రార్థన చేయి, ఇన్ని గంటలు చేయి, ఎంతసేపు ఉపవాసం చేయి, నోరు కంట్రోల్ చేయి, నువ్వు తగ్గించుకో, నువ్వు అలా వెళ్ళొద్దు, అలాంటివి వదిలే, అలాంటివి ఎవరు ఎన్ని చెప్తా ఉంటారు. ప్రతిదీ కూడా ఎప్పుడు ఇంతే ఇసుకెత్తారనమ్మ, మనమే చేస్తారమ్మ భక్తి అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలా అనుకుంటే
నరకానికి ఖచ్చితంగా వెళ్తాం. నిన్ను రెడీ చేయడమే ఆ యొక్క సంఘ కాపరి బాధ్యత. ఆ రెడీ చేసే క్రమంలో కొన్ని నీకు నచ్చని మాటలు ఉంటాయి, నీకు నచ్చిన మాటలు ఉంటాయి. అందుకని నువ్వు దాన్ని బట్టి నువ్వు అవిశ్వాసపడకూడదు. ఇక్కడ యేసు ప్రభువారు యాయిరు కుమార్తెకు బాగాలేదంటే వెంటనే వెళ్ళాడు లేదా? వెంటనే వెళ్ళి ఆ కుమార్తెని స్వస్థపరిచి చిన్న ప్రార్థన చేసి రామ్మ చిన్నదాన్ని లేవనగా లేచి కూర్చుంది. మరి ఈమె దగ్గరికి వెళ్ళినాడు. మరి అక్కడ ఆయన ప్రేమించే ఆయన ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. బేతనియ వెళ్ళాడంటే లాజర్ ఇంటికి, ఆ మార్త మరియల ఇంటికి వెళ్తాడు. ఆయన వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతాడు, వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ప్రార్థన చేసుకునేవాడు, ఆయన ఎక్కువ బస చేసేవాడు. అలాంటి వాళ్ళ ఇంటికి కష్టం వస్తే ఆయన వెళ్ళలేదు. ప్రేమ లేక కాదు, కొన్నిసార్లు మనం అపార్థం చేసుకుంటూ ఉంటాం. నిజమైన ప్రేమ ఏంటంటే నీ కోసం దేవుడి దగ్గర మొరపెట్టేది. నిజమైన ప్రేమ ఏంటంటే నీ కోసం దేవుడి దగ్గర బ్రతిమాలుకునేది. నీకు ఏదైనా సమస్య వస్తే నీ ఇంటి చుట్టూ తిరగడం కాదు, అక్కడ దేవుడి దగ్గర పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. నీ ఇంట్లో వచ్చి 10 సార్లు నీకు ఫోన్లు చేసి అమ్మ ఎట్టుందంటే అది ప్రేమ కాదు. నీ కోసం దేవుడికి మొరపెట్టేది. మనం తెలుసుకోవాలి ఇవన్నీ. ఎందుకో తెలుసా? నిన్ను దేవునికి అర్పణగా, దేవుడికి ఒక బలిగా, దేవునికి ఒక కానుకగా, దేవుని సన్నిధిలో యుగాలు నిన్ను ఉంచడానికి పరమ తండ్రి ఇక్కడ తోటమాలైన సేవకుడికి, నీ ఆత్మీయ తండ్రికి, తల్లికి పెట్టిన బాధ్యత అది. ఆ తండ్రి ప్రేమలో ప్రేమ ఉంది. ఇక్కడ సంఘ కాపరి ఒక మాటల్లో కూడా ప్రేమ ఉంటుంది. ఎలాంటి ప్రేమ అంటే దేవుడు పౌలు గారు అంటారు కదా, ఖండించుము గద్దించుము. 2 తిమోతి 4:2 చూడండి ఫైనల్గా. 2 తిమోతి 4:2 అమ్మ. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏం చెప్తున్నాడు సేవకులకి అక్కడ? తిమోతికి పౌలు గారు, నువ్వు కొన్నిసార్లు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. కొన్నిసార్లు కొంతమంది వచ్చి నా దగ్గర కొన్ని సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళతో ఏకీపిస్తాము, నువ్వు అవును కదా అనకూడదు. వాళ్ళకి చెప్పే కొన్ని చెప్పాలి. మనం కూడా ఏకీపించాం అనుకో, వాళ్ళకి మేము చేసేది కరెక్ట్ అనుకుంటారండి. ఒకవేళ నిజంగా వాళ్ళ దాంట్లో న్యాయం ఉంటే ఓదార్చు, తప్పలేదు. అందులో న్యాయం లేదు, వాళ్ళకి అర్థం చేసుకునే జ్ఞానం లేదనుకో, ఖండించు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు అట్లా మాట్లాడకూడదులే, అది కాదులే అని చెప్పేదైతే చెప్పుకోవాలి. ఖండించు, బుద్ధి చెప్పు, ఏముందమ్మా, గద్దించాలి. కొన్నిసార్లు గద్దించాలి. అసలు ఈ రోజుల్లో గద్దింపు తీసుకునే విశ్వాసం లేరు. గట్టిగా గద్దించడం అంటే కూర్చో అని అనుకో, కూర్చోమంటారు మమ్మల్ని ఎంత గట్టిగా. సీరియస్గా చెప్తే అట్లా మాకు అని మానేసే వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. కానీ ఒకప్పుడు గద్దింపితే అది వాళ్ళకి తైలాభిషేకంగా, నీతిమంతులుగా గద్దింపు తైలాభిషేకం. అంటే తైలాభిషేకం అంటే తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదం. నిన్ను నిజంగా గద్దిస్తే నీ సేవకులు నీకు ఎంతో ఆశీర్వాదం. అంటే మరీ పనికి వాళ్ళకి ఊరికే పెద్ద చిరాకు పెట్టుకోవడం కాదు. కొంతమంది సేవకులు ఇసుకుంటారు, అది కూడా ఉన్నారు. నేను లేదని చెప్పండి, నేను చూసా. ఆమె ఏదో ప్రోగ్రామ్ రాలేదని ఆమె 10 మందిలో పట్టుకున్న ఒక పాస్టర్ పెచ్చదెట్లు తిట్టాడు. అది కాదు గద్దింపు. నీ పర్సనల్, నీ లోక సంబంధమైన వాటికి రాకపోతేనో లేకపోతే ఇంకోటో కాదు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఎందుకన్నమాట నీ భర్త మీద అట్లా అరుస్తావు, ఎందుకు నీ భార్యని అట్లా ఇబ్బంది పడతావు, ఎందుకు పిల్లల్ని అట్లా ఇబ్బంది పడతావు, ఇట్లా ఏదైనా సరే కొన్ని విషయాల్లో గద్దించి ఎందుకు 10 సార్లు అదే మాట మాట్లాడతావు, ఎందుకు 10 సార్లు అదే ఇంటికి వెళ్తావు నువ్వు. ఇలా గద్దించినప్పుడు మనం లోబడితే అది మనకు ఆశీర్వాదం అయింది. కానీ నాకు చెప్పడం ఏంటి అని అనుకోకూడదు. మనం నిజంగా దేవునికి అర్పణగా మనం కనుక రెడీ అవుతే మనం అప్పగించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా అప్పగించుకుంటామో, ఏం చెప్తే అది చేస్తామో, దేవుడి వాక్యానికి కూడా అంతగా అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా విన్న వాళ్ళకి రిజల్ట్స్ ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. అలాగే దేవుని వాక్యానుసారంగా మనం నిజంగా పర్ఫెక్ట్గా కుడికి కానీ ఎడమక కానీ కొంచెం కూడా అటు ఇటు తిరగకుండా మనం అనుసరించినప్పుడు దేవుడు కూడా 100% దీవించే దేవుడు, రిజల్ట్స్ మనకు చూపించే దేవుడు. మనమే తప్పిపోతాం, మనమే కొంచెం అటు ఇటు చేస్తాం. మనలో అన్యాయం ఉంటుంది, దౌర్జన్యం ఉంటుంది, లోక సంబంధమైన ఏవేవి ఉంటాయి, పిసనార్థనం ఉంటుంది, అస్సీ ఉంటుంది, ఈ హృదయంలో కోపం ఉంటుంది, అస్సీ ఉంటుంది, ద్వేషాలు ఉంటాయి,
ఎవరినైనా చెప్తే కోపం వస్తుంది, ఇలా ఎన్ని పెట్టుకొని మనలో ఇవన్నీ ఏమి విడిచిపెట్టకుండా దేవుడు నన్ను దీవించట్లేదని అనకూడదు. దేవుడిని దీవించాలంటే మనం చచ్చిపోవాలంట, సిలువ వెయ్యబడాలంట. మనం చచ్చిపోవడం అంటే ఏంటి? అన్నిటి మీద మనసు ఎరిగిపోవాలి. ఎవరిన తిట్టినా, కోపం వచ్చినా, ఎవరిన తిట్టినా, మనల్ని చులకనగా మాట్లాడినా అట్లా దేవుడు చేసుకుంటాడు. ఎరగొట్టబడిన మనసు అట్లా ఆలోచిస్తుంది. నీకు ప్రతిదానికి పాముకు వచ్చినట్టు కోపం అవుతుంది అంటే, పొసలు పడుతున్నావు అంటే ఎవరేమన్నా, నీలో ఇంకా ఎరవబడాల్సింది చాలా ఉంది. అప్పగించుకో దేవుడికి. దేవుడు మనల్ని బలిగా మనం అంగీకరించబడితే యుగయుగాలు దేవుని రాజ్యంలో మనం ఉంటాం. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నీకు అర్పణగా నేను మారాలి తప్ప ఈ లోకంలో దేవునికి బలిగా మారడం అంటే, దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన రాజ్యంలో ఉండాలి, యుగగాలు ఆయనతో ఆయన కోరుకున్నాడు. నీ పిల్లలు నీ కళ్ళ ముందు ఉండాలని నువ్వు ఎలా కోరుకుంటావో, నువ్వు ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు నీ కళ్ళ ముందు నీతో గడపాలని నువ్వు ఎలా కోరుకుంటావో, దేవుడు కూడా మనల్ని యుగయుగాలు ఆయనతో ఉంచుకోవాలని కోరుకున్నాడు. మరి అక్కడికి వెళ్ళాలంటే కొన్ని అర్హతలు కావాలి కదా. కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలే మనం సిద్ధపడడం, మనం రెడీ అవ్వడం. ఆ బాధ్యతని సంఘ కాపరికి చేతుల్లో పెట్టాడు దేవుడు. కొన్ని మొక్కల తోటలో వేసి, ఇగో ఈ మొక్కల్ని చక్కగా నువ్వు పెంచని కొన్ని బాధ్యతలు అప్పగించాడు. కొన్ని మొక్కలనేమో కత్తిరియాల్సి వస్తుంది, అవి అడ్డదిడ్డంగా పెరుగుతూ ఉంటాయి. కొన్ని మొక్కలకి నీళ్లు సరిపోవు, కొన్ని మొక్కలకి ఎరువు వేయాల్సి వస్తుంది, కొన్ని మొక్కలకి ఎరువు ఎక్కువైపోయి చచ్చిపోతాయి. ఎన్ని రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఇక్కడ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళకి తగిన సలహాలు ఇస్తూ, వాళ్ళకి చక్కగా వాళ్ళ కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, ప్రయాసపడుతూ, ఎప్పుడైనా నిన్ను గద్దిస్తే, నేను ఏదైనా సరే విషయంలో నిన్ను కొంచెం కోపంగా మాట్లాడితే అది నువ్వు నా మీద ప్రేమ లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే నిజముగా ప్రేమించేవాడు ఖచ్చితంగా గద్దిస్తాడు. తండ్రి తను ప్రేమించిన కుమారుణ్ణి శిక్షిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది కదా. నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు నువ్వు ఏం చేసినా ఓకే అని చెప్పరండి. నీకు ఖచ్చితంగా కొన్నిసార్లు సలహా ఇస్తారు, గద్దిస్తారు, కరెక్ట్ చేస్తారు. వాళ్ళు నిజంగా వాళ్ళు నిన్ను ప్రేమించేవాళ్ళు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడని వాక్యం చెప్తుంది. నీ మేలు కోరేవాళ్ళు నువ్వు గాయపరిచేలా కొన్నిసార్లు మాట్లాడతారు. నా బాధ వీళ్ళకి ఏం తెలుసు, నా బాధ వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి నిజంగా నా మీద ప్రేమ లేదు, నేను చెప్పింది వీళ్ళకి అర్థం కావట్లా అనుకోవద్దు. వాళ్ళు చెప్పిన మాట నీకు క్షేమం కొరకే. మేలు కోరి స్నేహితుడు నిన్ను గాయపరుస్తాడు. నిజమైన స్నేహితుడు నిన్ను గాయపరుస్తాడు నీ మేలు కోరే. పగవాడు వాడు ఎప్పుడు నీ నాశనాన్ని కోరుకునేవాడు. అందుకని నువ్వేం చేసినా వాడికి ముద్ద అంటావు. ఈ లోకంలో చాలా మంది అటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఏం చేసినా నీదే కరెక్ట్ అంటారు. నేను చేస్తే కరెక్ట్ రెచ్చిపోయి సర్వనాశనం